హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేబీ ట్యూటోరియల్స్ తెలుగు. సో బేసికలీ నేను సెలీనియం కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. సో దాన్ని ఒక ప్లేలిస్ట్ లాగా ఎందుకు డివైడ్ చేయొద్దు అని చెప్పి అనుకొని ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఐ వాంట్ యూ గైస్ టు ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ. దట్ ఈస్ ద ఎంటైర్ ఇంటెంట్ అన్నట్టు, అది మెయిన్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఓకే, సో చూసినట్లయితే మనము ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాము, లాంచింగ్ క్రోమ్ బ్రౌజర్. సో మనం ఏ ఆటోమేషన్ స్క్రిప్ట్ అయినా ఫస్ట్ రన్ చేయాలంటే మనం క్రోమ్ బ్రౌజర్లో అన్ని బ్రౌజర్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము ఈ జనరేషన్స్ లోపల ఈ టైం లోపల క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం. సో మనకు క్రోమ్ బ్రౌజర్ని ఎలా లాంచ్ చేయాలో తెలియడం అనేది మనది ప్రైమరీ స్కిల్ అని చెప్పి నేను అనుకుంటాను. సో దానికోసం అని చెప్పి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వెబ్ డ్రైవర్ తీసుకుందాం. వెబ్ డ్రైవర్ wd ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్, అంతే కదా. సో ఈ క్రోమ్ డ్రైవర్ని మనం యూస్ చేయాలంటే ఎప్పుడైనా ఆ పాత్ని సెట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ పాత్ ఇవ్వాలి. సో పాత్ అనేది నాది ఇది బేసికలీ పాత్. సో ఈ పాత్ ఇచ్చేస్తాం. క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సి అయిపోయిన తర్వాత జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఏం చేద్దామంటే యూఆర్ఎల్ ఇచ్చేద్దాం. https://www.google.com. సో ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తా అన్నట్టు. చూసినట్లయితే డ్రైవర్ అనేది బ్రౌజర్ని లోడ్ చేసింది. లోడ్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఎలిమెంట్లోకి ఎట్లా పంపించాలి, డాటాని ఎట్లా పంపించాలి అని చెప్పి చూస్తాను. సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు చూసినట్లయితే నేమ్ ఉంది. సో నేమ్ని యూజ్ చేసుకుందాం. నేమ్ ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫైండ్ ఎలిమెంట్. మనకు నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్ని యూజ్ చేసుకుందాం. బై నేమ్ తీసేసుకుందాం డైరెక్ట్గా ఇప్పటి మనం. తర్వాత వేరే తీసుకుందాం. దాని తర్వాత సెండ్ కీస్ చూద్దాం. సో చూసినట్లయితే ఇక్కడ వెబ్ ఎలిమెంట్ సంథింగ్ లైక్ ఈఎల్ అనుకుందాం. డ్రైవర్ డాట్ డ్రైవర్ అంటే డబ్ల్యూడి కదా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ ఏంటిది, ఐ థింక్ క్యూ. ఈ వెబ్ ఎలిమెంట్ని మనం ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాత దీనిలోకి డాటా పంపించాలంటే యూజ్ సెండ్ కీస్ డాట్ సెండ్ కీస్ సంథింగ్ లైక్ హెలో, ఐ ఆమ్ లర్నింగ్ సెలీనియం కాన్సెప్ట్స్ టుడే. సో మళ్ళీ ఎక్స్క్యూట్ చేద్దాం. చూసినట్లయితే వచ్చింది కదా. నేను ఇక్కడ ఎంటర్ కొడదాం అనుకుంటున్నా. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈఎల్ డాట్ సెండ్ కీస్ డాట్ కీస్ డాట్ ఎంటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎంటర్. సో ఎంటర్ అనేది అయిపోతుంది అన్నట్టు. దీనికి ముందు మనం ఏం చేద్దామంటే డ్రైవర్ని మ్యాక్సిమైజ్ చేద్దాం. సో దానికోసం డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ మ్యాక్సిమైజ్ ఎలా చేస్తావు, చాలా లేదు మర్చిపోయి. విండో డాట్ ఐ థింక్ ఇక్కడ వస్తుంది అనుకుంటా, మ్యాక్సిమైజ్. మ్యాక్సిమైజ్. దెన్ దీనికి కొద్దిగా పేజీలో కూడా ఇచ్చేద్దాం. మేనేజ్ డాట్ విండో డాట్ ఐ థింక్ విండోలో ఉండదు అనుకుంటా. విండోలో ఉంటుందా? విండోలో ఉంటుంది. పేజ్ లోడ్ అనేది మేనేజ్ డాట్ టైమ్ అవుట్స్లో ఉంటుంది. టైమ్ అవుట్స్లో కదా
manage dot timeouts dot పేజ్ లోడ్. ఇప్పుడు చూసినైతే పేజ్ లోడ్ టైమ్ అవుట్. సో నేను సంథింగ్ లైక్ 30 సెకండ్స్ ఇస్తాను అన్నట్టు. సో దానికోసం టైం యూనిట్ డాట్ సెకండ్స్ తీసేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఇంప్లిసిట్ వెయిట్ ఇస్తానట్టు. ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఏంటంటే బేసికలీ ఒక వెబ్ పేజ్, ఒక వెబ్ ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అవ్వడానికి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం దట్ ఐఎమ్ గివింగ్. ఓకే, అంటే మ్యాక్సిమం నేను ఇంత ఇస్తాను అని చెప్పి చెప్తున్నా అన్నట్టు. అన్ని ఎలిమెంట్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ టైం పట్టింది అంటే గిట్ట ఫైల్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది ఉంటే ఒక ఎక్సెప్షన్ అనేది వచ్చేస్తుంది. ఇంప్లిసిట్ లెట్ మీ గివ్ 30 సెకండ్స్. ఇది కూడా సో మ్యాక్సిమం ఒక వెబ్ ఎలిమెంట్ కోసం ఇది 30 సెకండ్స్ అనేది వెయిట్ చేస్తుంది. అండ్ ఇది అనేది అప్లికేబుల్ టు ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ ఆన్ ద స్క్రీన్. అట్లా అన్ని వెబ్ ఎలిమెంట్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. కొన్ని ఏమవుతాయంటే వెబ్ ఎలిమెంట్స్ లేట్గా రెస్పాండ్ అవుతాయి. దానికోసం ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ ఉంది, అది చూద్దాం స్లోగా. సో మనం ఏమేం చూస్తున్నామంటే ప్రజెంట్లీగా సెండ్ కీస్లోనే నార్మల్గా డేటా ఎంటర్ చేయడం నేర్చుకున్నాం ఇక్కడ, ప్లస్ సమ్ కీబోర్డ్ యాక్షన్స్ లైక్ ఎంటర్ అనేది ఎంటర్ చేయడం నేర్చుకున్నాం, అంతే కదా. దెన్ ఇది మ్యాక్సిమైజ్ నేర్చుకున్నాం. మ్యాక్సిమైజ్ యూజింగ్ దిస్ వన్ విండో డాట్ మ్యాక్సిమైజ్. దెన్ పేజ్ లోడ్ ఎట్లా సెట్ చేయాలి, ఇంప్లిసిట్ టైం ఎట్లా సెట్ చేయాలని చెప్పి నేర్చుకున్నాం. సో పేజ్ లోడ్ ఇంప్లిసిట్ అనేవి కూడా ఎక్కడ ఉంటాయంటే టైమ్ అవుట్స్లో ఉంటాయి, ఎందుకంటే ఇవి టైం రిలేటెడ్ కాబట్టి. ఇంప్లిసిట్ ఎందుకంటే ఇవి ర్యాండమ్గా మనకు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడుగుతారు, జస్ట్ టైమ్ అవుట్ ఇంప్లిసిట్ టైంకి సింటాక్స్ చెప్పండి అని చెప్పి. సో మనకి ఇంప్లిసిట్ టైం అంటే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇంప్లిసిట్ టైం అంటే ఏంటిది, టైమింగ్ రిలేటెడ్. టైమ్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఏముంటాయి, టైమ్ అవుట్స్లో ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోవాలి. టైమ్ అవుట్స్లో ఉంటాయి, ప్లస్ ఇది మనం వెబ్ డ్రైవర్ని ఇది మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి మేనేజ్ అనేది ముందు వచ్చేస్తుంది. ఇట్లానే మ్యాక్సిమైజ్ అనేది ఎక్కడ, ఇట్స్ రిలేటెడ్ టు ద విండోలో కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇది విండో రిలేటెడ్ అనేది. అట్లా టైం రిలేటెడ్ టైమ్ అవుట్స్లో ఉంటుంది, విండోస్ రిలేటెడ్ విండోలో ఉంటాయి అట్లా. దెన్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. లాజికల్గా మనం ఎప్పుడు మ్యాప్ చేయాలన్నట్టు. చూసైతే మ్యాక్సిమైజ్ అయింది, ఎంటర్ కొట్టేసిన, ఇట్లా వచ్చేసినాయి, అంతే కదా. కూల్, అయిపోయింది ఇది. ఇప్పుడు నాకు మల్టిపుల్ ఎంట్రీస్ ఆఫ్ క్రోమ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఎట్లా తీసేయాలి, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. లైక్ ఎట్లా ఒక విండోస్ కమాండ్ చెప్పండి అంటాడు. విండోస్ కమాండ్ టు నేను ఈ క్రోమ్ని క్లోజ్ చేయడానికి, క్రోమ్ బ్రౌజర్ క్లోజింగ్ ఎట్లా అంటే టాస్క్ కిల్ ఐఆమ్ chrome.exe అన్నీ క్లోజ్ అయిపోయినాయి కింద చూసినట్లయితే. గుడ్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటి బై నేమ్తో యూజ్ చేస్తాం కదా, కొన్ని ఎక్స్పాత్తో యూజ్ చేయడం, కొన్ని ఐడితో యూజ్ చేద్దాం. ఇదే దాన్ని మనము ఎక్స్పాత్తో ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి ట్రై చేద్దాం, బేసిక్గా ప్రాక్టీస్ కోసం అని చెప్పి. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేసామంటే ఇది వచ్చేసింది కదా. సో నేమ్ ఉంది, టైప్ ఉంది, ఇది ఉంది. సో నేను దీనికి ఎట్లా వేస్తానంటే క్లాస్ నేమ్ కూడా ఉంది కదా. సో ఒకసారి క్లాస్ నేమ్తో ట్రై చేద్దాం. ఇట్లా ఇన్పుట్ ఇక్కడ చూసినట్లయితే క్లాస్ నేమ్ అనేది మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంటైన్స్ అనేది యూజ్ చేసుకోవాలి. కంటైన్స్ క్లాస్
ఏంటిది సంథింగ్ ఇది ఉంది కదా, ఇది తీసేసుకుందాం. వచ్చేసింది కదా, ఇది ఎక్స్ పాత్. సో ఇక్కడ పెట్టేసుకుందాం. బై నేమ్ ప్లేస్ లోపల ఏమవుతుందంటే బై ఎక్స్ పాత్. ఎక్స్ పాత్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి, అంతే అయిపోయింది. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఆల్రెడీ డబుల్ కోచ్ యూజ్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఈ డబుల్ కోచ్ కోసం అని చెప్పి ఈ స్లాషెస్ వచ్చినాయి. సో దాన్ని రిమూవ్ చేయడానికి మనం సింగిల్ కోచ్ యూజ్ చేసినా సరిపోతుంది, అంత కాంప్లికేట్ చేయొద్దు థింగ్స్ని. అట్లా ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎక్స్పాత్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ చూద్దాం, స్లోగా మనము దాన్ని ఐడెంటిఫై చేయడానికి చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడు ఇదొకటి చూద్దాం. ఇన్స్పెక్ట్ చూసి సారీ క్లిక్ చేసేసా డైరెక్ట్గా. సో నాకు ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి టైప్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అని చెప్పి ఇలాంటివి ఎన్ని వచ్చినాయా అని చెప్పి చూసుకోవడానికి ఇది. ఓకే, దీనిలో స్పామ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను కరెక్ట్గా నావిగేట్ చేశాను అనుకో, ఇక్కడ ఒక స్పామ్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్పామ్ వచ్చింది. సో ట్రై చేద్దాం, ఇక్కడ ఏదో నాకు ఏదో అనిపిస్తూ ఉంది స్పామ్తో చేయొచ్చేమో అని చెప్పి. సో దానికోసం ఏం చేద్దామంటే మనం h3 స్లాష్ స్పామ్ అయితే 1 2 3 4 5 6 అట్లా కొన్ని వెబ్ ఎలిమెంట్స్ అయితే మనకు వస్తున్నాయి కదా. దీన్ని యూజ్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఫైండ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేద్దాం. మనం ఇంతకుముందు ఇక్కడ ఏం చేసామంటే ఫైండ్ ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ని మాత్రమే యూజ్ చేసాం. సో ఈ ఫైండ్ ఎలిమెంట్ అనేది ఓన్లీ వన్ ఎలిమెంట్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫైండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తా. సో మనకు ఒక సెలెక్టర్, ఇవన్నీ ఏంటిది అంటే సెలెక్టర్స్ ఇవి. సో ఈ సెలెక్టర్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే కాన్సెప్ట్స్ లోపల మనకు ఫైండ్ ఎలిమెంట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఏం చేద్దామంటే wd.find elements by సంథింగ్ లైక్ ఎక్స్పాత్ ఇట్లా ఇచ్చేద్దాం. సో ఈ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ కాబట్టి ఒక ఎలిమెంట్ కాదు కదా, ఇక్కడ ఒక ఎలిమెంట్ కాబట్టి మనం వెబ్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ కదా. సో దానికోసం ఏం చేయాలంటే మనము లిస్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వెబ్ ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ కాబట్టి ఒక్కొక్కటి వెబ్ ఎలిమెంటే కదా. సో అట్లా వెబ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, సంథింగ్ లైక్ రిజల్ట్స్ అనుకుంటున్నా. ఓకే, సో ఈ లిస్ట్ని మనం ఏం చేద్దాం, ఇంపోర్ట్ చేద్దాం. జావా యూటిల్ నుంచి ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత సపోజ్ సిస్టమ్ సిస్అవుట్ అని కంట్రోల్ ఆల్ట్ కొట్టినామంటే షార్ట్కట్ వచ్చేస్తుంది. రిజల్ట్స్ డాట్ సంథింగ్ లైక్ సైజ్ ఇచ్చామనుకో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా అని చెప్పి వచ్చేస్తాయి అన్నట్టు. అది ఒకసారి ట్రై చేసి చూద్దాం, పోయేదేముంది. సో మనం ఈ వీడియో లోపల ఫైండ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ని మనం
యూజ్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా అయిపోయి ఉంటుంది. చూసినట్లయితే 15 ఎలిమెంట్లు వచ్చినాయి. ఓకే, కూల్. సో మనము ఒకసారి ఇక్కడ రాసుకొని ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను అన్నట్టు. ఫైండ్ ఎలిమెంట్స్. ఓకే, సో నువ్వు అనుకోవచ్చు, సో ఫైండ్ ఎలిమెంట్కి ఫైండ్ ఎలిమెంట్స్కి మధ్యన డిఫరెన్స్ ఏముంటుంది, సో దేంట్లో ఏముంటుంది అని చెప్పి చూడ్డానికి. సో ఇక్కడ చూసినట్లయితే ఫైండ్ ఎలిమెంట్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. వెబ్ ఎలిమెంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఫైండ్ ఎలిమెంట్స్ అనేది ఏం చేస్తుంది, ఎలిమెంట్స్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది, లిస్ట్ని రిటర్న్ చేస్తుంది వెబ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎప్పుడైతే లిస్ట్ని రిటర్న్ చేస్తుందో ఇది సెలెక్టార్నే యూజ్ చేస్తుంది, ఇది సెలెక్టార్నే యూజ్ చేస్తుంది, అంతేనా కాదా? సెలెక్టార్ని యూజ్ చేస్తుంది. కానీ ఒకవేళ సెలెక్టర్ అనేది నాట్ ఫౌండ్ అంటే ఏదో సెలెక్టార్లో ఏదో ఇష్యూ ఉండడం వలనో వెబ్ పేజ్లో ఏదో ఇష్యూ ఉండడం వలనో ఏమవుతుందంటే, ఒకవేళ ఎలిమెంట్ అనేది ఫైండ్ కాకపోయినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. ఎక్సెప్షన్ నాట్ ఫౌండ్ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు? ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 30 seconds, బికాస్ ఐఎమ్ గివింగ్ ద ఇంప్లిసిట్ టైమ్ యాజ్ 30 seconds. సో వాట్ ఎవర్ ద టైమ్ దట్ యు ఆర్ గివింగ్, సో నువ్వు ఎంత టైం ఇస్తే ఇంప్లిసిట్ వెయిట్కి 1 second గైస్, సారీ. సో మనం ఎంత టైం అనేది ఇంప్లిసిట్ వెయిట్కి ఇస్తే అంత టైం అనేది వెయిట్ చేస్తుంది. సో ఆఫ్టర్ వెయిటింగ్ ఇట్లా కాదు, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ద ఎలిమెంట్ మేబీ ఇంప్లిసిట్ వెయిట్ కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కానీ ఎనీథింగ్. ఈ కేసులో మనం ఇంప్లిసిట్ వెయిట్ ఇచ్చాము అంతే. ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ సెలెక్టార్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా ఒకవేళ నాట్ ఫౌండ్ అని వచ్చింది అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా 0 రిజల్ట్స్ని త్రో చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది చూద్దాం, 0 రిజల్ట్స్ని చూద్దాం. లెట్ మీ కీప్ ఇట్ యాజ్ లైక్ spam 1 అని చెప్పి తీసుకుంటున్నా. అంటే దీనిలో నాకు అసలు ఎలిమెంట్స్ ఏం లేవు, ఇది ఉట్టిదే అని చూపించనీకి ఏం ఎలిమెంట్స్ రాలే కదా. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, కొంత పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేసిన తర్వాత, ఎందుకు మనం 30 seconds ఇవ్వడం, లెట్ మీ కీప్ ఇట్ యాజ్ 10 seconds ఇద్దాం, ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు మిమ్మల్ని కూడా. సో దానికోసం అని చెప్పి 10 seconds ఇచ్చేద్దాం. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 10 seconds ఆఫ్ టైం ఇది ఏం చేయాలంటే 0 రిజల్ట్స్ అని చెప్పేయాలి. ఇక్కడ సైజు ఉంది కదా 0 అని చెప్పి ఇవ్వాలి. ఎందుకు? ఎలిమెంట్ అనేది నాట్ ఫౌండ్ అయింది కాబట్టి. చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే నీకు సెలెక్టార్ నుంచి మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయని తెలుస్తుందో అప్పుడు నువ్వు ఫైండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే సెలెక్టార్ అనేది ఓన్లీ యూనిక్ ఎలిమెంట్ని ఇస్తుందో అప్పుడు నువ్వు ఫైండ్ ఎలిమెంట్స్ చూసినట్లయితే 0 వచ్చింది, కానీ బ్రేక్ అయినా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు కోడ్, అది ముచ్చట. సో ఇప్పుడు ఇది తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సంథింగ్ లైక్ ఇట్లా ఇస్తా. మనకి దీంతో క్లాస్ నేమే లేదు. ఓకే, ఇట్లా కూడా కాదు అనుకుంటే ఇట్లా ఇస్తాను ఇంకా కావాలంటే. దీనివల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, కొంత టైం వెయిట్ చేసిన తర్వాత ఒక ఎక్సెప్షన్ త్రో చేసేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్సెప్షన్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. కొంత టైం పడుతుంది, 10 seconds 20 seconds అట్లా చెక్ చేసుకుంటుంది. చూసినట్లయితే వచ్చేసింది కదా. ఏమని వచ్చింది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని చెప్పి వచ్చింది కదా. చూసినట్లయితే అదే ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేది త్రో చేసేస్తుంది ఇక్కడ. ఓకే, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఇక్కడ అలాంటివి ఏం లేవు, నో ఎక్సెప్షన్. కూల్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఒకసారి నేను ఇన్స్టాన్స్లన్నీ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ టాస్క్ స్కిల్ ఐఆమ్ chrome.exe క్లోజ్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ 15 ఎలిమెంట్లు వచ్చినాయి బిగినింగ్ లోపల. సో ఆ 15 ఎలిమెంట్స్లో ఏమేమి డేటా ఉంది అని చెప్పి ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో అంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని మనకు
లోపలికి వెళ్ళడం రావాలి, అంటే లూప్ చేయడం రావాలి, 15 ఎలిమెంట్స్లోకి వెళ్ళడం రావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ లూప్ని యూజ్ చేయొచ్చు గైస్. ఫర్ లూప్ని యూజ్ చేయొచ్చు. ఫర్ లూప్ వెబ్ ఎలిమెంట్ సంథింగ్ లైక్ ఆర్ఈఎస్ ఇన్ రిజల్ట్స్ అని చెప్పి తీసేసుకుంటాం. 1 minute. రిజల్ట్స్ అనేది ఇది. సో ఇది సో కట్ కాపీ చేయలేదు. ఓకే కూల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ రిజల్ట్స్ అనేది లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ కదా. సో దీంట్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ రిజల్ట్ని తెచ్చుకోవడానికి ఈ లూప్ యూజ్ చేస్తున్నా. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ అన్నట్టు, అంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇటరేషన్ లాగా, అట్లా ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ బట్ రియల్లీ యూస్ఫుల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది దీంట్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 15 ఎలిమెంట్లు వచ్చినాయి కదా రిజల్ట్స్లో. సో ఫస్ట్ ఇటరేషన్ లోపల రిజల్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, దాని తర్వాత సెకండ్ ఇటరేషన్ లోపల సెకండ్ ఎలిమెంట్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఆర్ఈఎస్ డాట్ సంథింగ్ లైక్ గెట్ టెక్స్ట్ అని చెప్పి యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆ డేటా అంతా వచ్చేసేయాలి అన్నట్టు, కింద వచ్చేసేయాలి. ఇప్పుడు చూసినట్లయితే వచ్చినాయి కదా. సో బేసికలీ గెట్ టెక్స్ట్ అంటే ఏం ఉండదు ఫ్రెండ్స్, సింపుల్ థింగ్ చూపిస్తాను. ఈ సెలెక్ట్ అని కాపీ చేసుకుందాం. ఇన్స్పెక్ట్ కొట్టేసుకొని ఇవి వచ్చినాయి కదా. సో ఫస్ట్ది ఇగో ఇది, ఈ స్పామ్లో ఏ డేటా అయితే ఉందో అది తెచ్చుకుంటున్నా. నెక్స్ట్ది దీంట్లో ఏముంది, సెలీనియం వెబ్ డ్రైవర్ లర్న్ ఆటోమేషన్ అని చెప్పి ఉంది కదా. సో వెళ్దాం, సెకండ్ రిజల్ట్ ఏంటిదో చూద్దాం. సెకండ్ రిజల్ట్ చూసినట్లయితే లర్న్ ఆటోమేషన్ కరెక్ట్గా ఉంది కదా. నెక్స్ట్ థర్డ్ రిజల్ట్ చూద్దాం. థర్డ్ రిజల్ట్లోకి వెళ్తే ఇక్కడ సెలీనియం వీడియో ట్యూటోరియల్స్ లర్న్ ఆటోమేషన్, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి, సెలీనియం వీడియో ట్యూటోరియల్స్ లర్న్ ఆటోమేషన్. సో అలా అన్ని డేటా అనేది వస్తుంది అన్నట్టు, అంతే, ఇంత మించి ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఏంటిది 90 కాన్సెప్ట్ ఏంటిది, ఐటరేటింగ్ ఓవర్ ఫైండ్ ఎలిమెంట్స్ ఇది. సో ఇది మనకు కొద్దిగా అడ్వాన్స్ అనిపించినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇట్లా ట్రై చేద్దాం. మనము i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఫర్ ఓకే మనకి ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు, లోపల కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, అప్ టు అస్, పెద్ద ముచ్చట కదా అది. i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఏంటిది రిజల్ట్స్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం, లెస్ దెన్ తీసుకుందాం, తర్వాత చూద్దాం. రిజల్ట్స్ డాట్ సైజ్ i ప్లస్ ప్లస్. దెన్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము రిజల్ట్స్ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్ ఇవ్వాలి. ఇండెక్స్ అనేది ఏంటిది, ఇక్కడ బేసికలీ ఈ లూప్లో ఉన్నటువంటి i వాల్యూ అంతే కదా, అది తీసేసుకుందాం. సో దీనికి మళ్ళీ సేమ్ గెట్ టెక్స్ట్ అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు ఇది ఒక వెబ్ ఎలిమెంట్ కదా. సో మనం ఏం చేసి అంటే గెట్ టెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు. సో అది ఏం చేసి అంటే డేటాని తీసుకుంటుంది అన్నట్టు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో రెండు డేటాను ఒకసారి కంపేర్ చేద్దామా, అవసరం లేదులే. సో అదొక ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ద లూప్, ఇదొక ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ద లూప్. ఇలా తేడా ఏం లేదు రెండింటికి. కానీ సెకండ్ది కొద్దిగా ఫస్ట్ చూపించింది మీకు కొద్దిగా అడ్వాన్స్ అన్నట్టు, ఇది కొద్దిగా బేసిక్ వర్షన్, సి స్టైల్లో వస్తాయి ఇవి. చూసినట్లయితే సేమ్ డేటా అనేది వస్తుంది మనకు, ఏం డిఫరెన్స్ ఉండదు అంతే.
ఇది అయిపోయింది. సో మనం ఏం నేర్చుకున్నాం, ఇటరేషన్ అనేది అయిపోయింది. దీంట్లో ఇందాక మనం అబ్జర్వ్ చేసినట్లయితే గెట్ టెక్స్టే కాకుండా చాలా ఉన్నాయి ఇక్కడ మనకు. సంథింగ్ లైక్ ఇక్కడ కొట్టినట్లయితే గెట్ అట్రిబ్యూట్ ఉంది, గెట్ సిఎస్ఎస్ వాల్యూ ఉంది, గెట్ ట్యాగ్ నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒకటి గెట్ ట్యాగ్ నేమ్ తీసుకుందాం, ట్రై చేద్దాం. ఇంకొకటి ట్యాగ్ నేమ్ అంటే నథింగ్ బట్ ట్యాగ్ నేమ్ అనేది అక్కడ ప్రింట్ అవ్వాలి. డాట్ గెట్ అట్రిబ్యూట్ తీసుకుందాం. అట్రిబ్యూట్ లోపల అంటే అట్రిబ్యూట్ అంటే చూపిస్తాను. దీనికి అట్రిబ్యూట్స్ ఏమైనా ఉన్నాయా? అట్రిబ్యూట్స్ దీనికి పెద్దగా ఏం లేవు కాబట్టి అట్రిబ్యూట్స్ అంటే నథింగ్ బట్ ఇగో ఇక్కడ ఉంది చూసావా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో ఇది అట్రిబ్యూట్ అవుతుంది అన్నట్టు అట్లా. సో ఇక్కడ మనకు బేసికలీ అట్రిబ్యూట్స్ ఏం లేవు, అంటే ఈ స్పామ్ ట్యాగ్ లోపల ఏం లేవు. సో మనం దాన్ని ఎక్కువ యూజ్ చేయలేం అన్నట్టు. సో దీనికోసం ప్రజెంట్గా అయితే దీన్ని ఏం యూజ్ చేయలేం. డాట్ ఇంకేమైనా వస్తుందా మనకు, గెట్ క్లాస్ ఉంటే వస్తుంది, గెట్ లొకేషన్, గెట్ సైజ్, గెట్ స్క్రీన్ షాట్ యాజ్, గెట్ సైజ్ డిస్ప్లే. ఓకే, ఒక పని చేద్దాం. ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇగో ఓకే, ఇవి మనం స్లోగా వేరే దాంతో చూద్దాంలే. ఒకటే సెవెంత్ అడ్వాన్స్డ్ అయిపోతే కొద్దిగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బేసికలీ ట్యాగ్ నేమ్ డిస్ప్లే చేస్తున్నాం, డిఫరెంట్ అట్రిబ్యూట్ని ఎట్లా డిస్ప్లే చేయాలి అని చెప్పి. సో దానికోసం ట్యాగ్ నేమ్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు అన్ని స్పామే కదా, అన్ని స్పామ్ వచ్చేసినాయి అట్లా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ కోసం మనం ఏం చేద్దామంటే ఒక వెబ్సైట్ యూజ్ చేద్దాం, కాల్ స్పైస్జెట్. spicejit.com ఇది మనకు కావాల్సింది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనికి ఇంకొక ట్యూటోరియల్ తీసుకుందాం. సో ఇంకో క్లాస్ తీసుకుందాం. ఓకే, స్పైస్జెట్ లర్నింగ్స్ అందాం. సో లర్నింగ్స్ ఏంటంటే ఈ వెబ్సైట్లో నుంచి మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను లర్నింగ్స్ అని చెప్పాను ఇక్కడ. సో బిగినింగ్లో ఉన్నటువంటి లైన్స్ కాపీ పేస్ట్ చేసేద్దాం ఇక్కడ దాకా. ఇవన్నీ మనం చూసాం కదా ఆల్రెడీ. నాట్ ఏ బిగ్ డీల్. పబ్లిష్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ స్పైస్జెట్ తీసేసుకుందాం. సో ఈ స్పైస్జెట్లో చూసినట్లయితే మనకి ఈ 3 రేడియో బటన్స్ ఉన్నాయి కదా. సో దాని మీద కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. ఇది 1 ఏముంది, దీనికి ఐడి ఒకటి ఉంది, ట్రిప్ ఐడి సంథింగ్ అట్లా ఉంది, 1 వే అని చెప్పి. సో తీసినట్లయితే ఇది 1 సంథింగ్ లైక్ ఐడి ఉంది కాబట్టి మనం డైరెక్ట్ దాని ఐడి యూజ్ చేసుకుందాం. ఇంకోటి పెట్టుకుంటే 2, ఇంకోటి పెట్టుకుంటే 3. ఓకే, సో ఈ 3 వెబ్ ఎలిమెంట్స్ తీసేసుకుందాం. ఏంటిది ఇక్కడ అంటే మనం ఇంతకుముందు ఏం యూజ్ చేసాము అంటే మనం క్లాస్ నేమ్ యూజ్ చేసాము, ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ యూజ్ చేసాము, దాని తర్వాత ఎక్స్పాత్ యూజ్ చేసాము కదా. ఇప్పుడు ఐడితో ట్రై చేద్దాం డిఫరెంట్గా. వెబ్ ఎలిమెంట్ సంథింగ్ లైక్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, నేమ్స్ 1 వే, రౌండ్ వే, మల్టీసిటీ, అంతే కదా. సో 1 వే అంటాను నేను దీన్ని, 1 వే డ్రైవర్ డాట్ డ్రైవర్ అంటే ఇక్కడ డబ్ల్యూడి, ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, 1 వేకి 0 ఉంది ఐడి. సో దీన్నే నేను కాపీ పేస్ట్ చేస్తాను మూడింటికి. సెకండ్ది రౌండ్, థర్డ్ది మల్టీ ట్రిప్. రౌండ్
వే మల్టీ ట్రిప్ 1 2. ఓకే, దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే సిస్ అవుట్ తీసుకుందాం. సిస్ అవుట్ లోపల డిస్ప్లేడ్ ఆర్ నాట్ అనే కాన్సెప్ట్ చూద్దాం. డిస్ప్లేడ్ అని చెప్పి ఒక నార్మల్గా ప్రింట్ చేస్తున్నా. ఏం ప్రింట్ చేస్తున్నా అంటే సిస్ అవుట్ లోపల వన్ వే డాట్ ఈజ్ డిస్ప్లేడ్ అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 3 ఉన్నాయి. ఈజ్ డిస్ప్లేడ్ ఉంది, ఈజ్ ఎనేబుల్డ్ ఉంది, ఈజ్ సెలెక్టెడ్ ఉంది, అంతేనా కదా. సో ఈజ్ డిస్ప్లేడ్ వన్ వేకి, దెన్ రౌండ్ వేకి కూడా ఈజ్ డిస్ప్లేడ్ మల్టీ ట్రిప్ కూడా ఈజ్ డిస్ప్లేడ్ అని చెప్పి తీసుకుందాం. సో ఇప్పుడు చూసినట్లయితే ఈజ్ డిస్ప్లేడ్ అని ఇచ్చాం కదా. సో ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. బేసికల్లీ ఈజ్ డిస్ప్లేడ్ అంటే ఏంటంటే అది డిస్ప్లే అయిందా కాలేదా, యూఐ మీద డామ్ మీద డిస్ప్లే అయిందా కాలేదా అనేది చూస్తారు అంతే. అందుకోసం ఈజ్ డిస్ప్లేడ్ అని చెప్పి వాడతాం అన్నట్టు. సో అన్నీ ట్రూ కావాలి, చూసారు అన్నీ ట్రూ అయినాయి. సో ఈజ్ డిస్ప్లేడ్ అనేది ఏంటిది, డామ్ అంటే ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, దీని మీద డిస్ప్లే అయిందా లేదా, డిస్ప్లే అయింది, 3 ఉన్నాయి, 3 డిస్ప్లే అయింది. సో ఈజ్ డిస్ప్లేడ్ అనేది అది బేసికలీ ఈజ్ డిస్ప్లేడ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈజ్ సెలెక్టెడ్ ఆర్ నాట్ చూద్దాం. దాని తర్వాత ఈజ్ ఎనేబుల్డ్ ఆర్ నాట్ అని చూద్దాం. సేమ్ ఇలానే ఏం చేస్తా అంటే సెలెక్టెడ్. సో దానికోసం ఈజ్ సెలెక్టెడ్ తీసేసుకుంటా. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తా, ఇక్కడ పేస్ట్ చేస్తా. సో సెలెక్టెడ్ అంటే ఏంటిది అని చెప్పి చూద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే మనము రౌండ్ వే అనే దాన్ని నేను క్లిక్ చేసిన, అలా సెలెక్ట్ చేసిన. సో ఇది సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పి చెప్తాను అన్నట్టు. ఇది రౌండ్ వే సెలెక్ట్ చేసిన కాబట్టి దానికి ట్రూ అని చెప్పి వస్తుంది. ఇన్ సిమిలర్ వే వన్ వే సెలెక్ట్ చేసిన కాబట్టి ట్రూ అని వస్తుంది. ఇన్ సిమిలర్గా రౌండ్ వే అనేది సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. సో అది సెలెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈజ్ సెలెక్టెడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తావు ఇక్కడ. సో అది కూడా ఒకసారి రన్ చేద్దాం. చూసినట్లయితే ఈజ్ సెలెక్టెడ్ ఫాల్స్ అని వచ్చింది. ఒక్క నిమిషం, వన్ వే ఈజ్ సెలెక్టెడ్. ఇక్కడ కొద్దిగా టైం ఇద్దాం, లేకుంటే రెడ్ డాట్ స్లీప్ సంథింగ్ లైక్ 100 seconds అని ఇద్దాం. సో ఎప్పుడు కూడా ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. సో 200 ఇద్దాం. ఇక్కడ కొద్దిగా టైం ఇస్తున్నాం అన్నట్టు అంతే. పేజీ లోడ్ అయినాక కొద్దిగా టైం ఇస్తున్నాం. ఇంకా లోడ్ అవుతుంది. చూసినట్లయితే ఇది సెలెక్టెడ్ అనేది కాదే, సెలెక్ట్ చేశాం కదా. ఒక్క నిమిషం, ఒకసారి క్లిక్ చేద్దాం. లేకుంటే వన్ వే డాట్ క్లిక్ ఫంక్షన్ ఇద్దాం. సరే, వన్ వే కాదు, రౌండ్ వేకి ఇద్దాం. రౌండ్ వే డాట్ క్లిక్ ఇచ్చేద్దాం. రౌండ్ వేకి క్లిక్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఈ సెలెక్టెడ్ కదా చూద్దాం. అప్పుడు సెలెక్టెడ్ అవ్వాలి చూద్దాం. ఎందుకంటే
ఎందుకంటే బై డిఫాల్ట్ అది సెలెక్ట్ చేసుకునే వాళ్ళు దానివల్ల ఇష్యూ వస్తుందేమో అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. మ్యాక్సిమైజ్ అవ్వాలి. ఇది లోడ్ అయింది, మ్యాక్సిమైజ్ అయింది, క్లిక్ అయింది. ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. నువ్వు చూసినట్లయితే ట్రూ వచ్చింది. అంటే బై డిఫాల్ట్గా అది సెలెక్ట్ అయిపోయింది కాబట్టి అది రాలేదు. మనము ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అది నాకు కూడా కొత్తనే ఇది ఇట్లాంటి చెక్ చేయడం డైరెక్ట్గా, అంటే ఇంత జెన్యున్గా చెక్ చేయడం నాకు కొత్తనే. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి దానివల్ల ఇష్యూ వస్తుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అట్లా. నెక్స్ట్ ఈజ్ ఎనేబుల్డ్ అని చెప్పి ఉంటుంది. సో ఈజ్ ఎనేబుల్డ్ అంటే ఏం లేదు, ఇది మనం ఫస్ట్ డిస్ప్లేడ్ అని ఏంటిది డామ్లో ఉందా లేదా చెక్ చేసాం. సెలెక్టెడ్ ఏంటిది సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేసాం. కొన్నిసార్లు ఏముంటుందంటే వెబ్ పేజ్, ఆ వెబ్ ఎలిమెంట్ అనేది పేజ్ లోపల ఉంటుంది కానీ యాక్టివ్గా ఉండదు. అంటే మనం దాన్ని ఏం చేయలేం, అన్యాక్టివ్గా ఉంటుంది, దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయలేం. అప్పుడు అది యాక్టివ్గా ఉందా లేదా, ఎనేబుల్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈజ్ ఎనేబుల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఒక్కసారి అది చేద్దాం. enabled, runway is enabled. దీన్ని అన్నిటికీ కాపీ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే బేసికలీ అన్ని ఎనేబుల్ ఉన్నాయి కాబట్టి అన్ని ట్రూ అని చెప్పి వచ్చేస్తుంది. ఈజ్ డిస్ప్లేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్ని డిస్ప్లే అయినాయి, అన్ని ఎనేబుల్లో వచ్చినా కూడా అన్ని ఎనేబుల్ అయినాయి అన్నట్టు. సో అలా మనము ఎనేబుల్డ్, డిసేబుల్డ్ అండ్ సెలెక్టెడ్ అనేది యూజ్ చేస్తాం. సో బేసికలీ డిస్ప్లేడ్ అంటే ఏంటిదంటే ఎలిమెంట్ ఈజ్ డిస్ప్లేడ్ ఆర్ నాట్, ఎలిమెంట్ ఈజ్ డిస్ప్లేడ్ ఆర్ నాట్ అనే వెబ్ పేజ్ మీద ఎలిమెంట్ అనేది డిస్ప్లే అయిందా కాలేదా అని మాత్రమే యూజ్ చేస్తాం. ఎనేబుల్డ్ ఏంటిది, ఎలిమెంట్ అనేది కెన్ బి డిస్ప్లేడ్ కానీ అది ఇంటరాక్టబులా కాదా ఆర్ నాట్. ఎందుకు ఇంటరాక్టబులా కాదా అనే వర్డ్ యూజ్ చేశా అంటే ఒకవేళ ఇంటరాక్ట్ కాలేదు అంటే అది నాట్ ఎనేబుల్ అన్నట్టు. సో అది చెక్ చేయడానికి ఈజ్ ఎనేబుల్డ్ యూజ్ చేస్తాం. ఈజీ సెలెక్టెడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అయిందా కాలేదా అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనము ఈజీ సెలెక్టెడ్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్ ఫ్రెండ్స్. సో ఇలా అయిపోయిందా, ఏంది ఏం రాలేదు ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం, నేను చెక్ చేస్తాను, ఒక్క నిమిషం.